అంటే లేవీలు కూడా ఏమున్నట్టు అర్థమవుతుందంటే పశు సంపద ఉన్నట్టుగా అర్థమవుతుంది. యాజకులు యాజకత్వం చేస్తూ లేవీల్లో అహరోను సంతతి వారు, మిగతా లేవీ గోత్రికులందరూ ఏం చేస్తున్నారంటే మందిరములో పని మాత్రమే కాక వీళ్ళు కూడా పశువులు మేపుకుంటున్నారు. కాబట్టి పశువులకు గడ్డి కోసం వీళ్ళకు కూడా ఏం కావాలి? పొలాలు కావాలి. వీళ్ళు నివాసం ఉండటానికి వీళ్ళకు కూడా పురములు కావాలి, కొన్ని ప్రాంతాలు కావాలి. వాస్తవంగా ఇశ్రాయేల్ 12 గోత్రాలలో 11 గోత్రాల వారికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చేశాడు. అంటే పట్టణాలు పంచిపెట్టేశాడు. కానీ లేవీలకు మాత్రం ఎలాంటి పట్టణాలు పంచిపెట్టకుండా ఈ పంచిపెట్టిన పట్టణాల్లో వీళ్ళకి కొన్ని ప్రాంతాలు ఇవ్వాలి నివసించటానికి, ఆస్తుల కోసం కాదు. ఎవరికి? లేవీ వంశస్థులకి. మిగతా 11 గోత్రకర్తలైన వారు వాళ్ళు ఆక్రమించుకున్న ఆ భూభాగంలో కొన్ని వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? వీళ్ళు నివసించడానికి కొన్ని ప్రాంతాలు కావాలి. వీళ్ళకి పశువులు ఉన్నాయి కాబట్టి వీటిని మేపటానికి వీళ్ళకి పొలాలు కూడా కావాలి. అవి అడగటానికి యెహోషువ గారి దగ్గరికి, ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి, యాజకుడైన ఎలియాజర్ దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా షిలోహులో ఉన్నారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, మోషే గారు ఆజ్ఞాపించారు కదా, వాటిని మాకు పంచిపెట్టమని అడిగినప్పుడు 3వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వాళ్ళు అడిగారు, వీళ్ళు ఇచ్చేశారు. ఏ పట్టణాల్లో ఏమి ఇచ్చారు అనేది మనం 4వ వచనం నుండి చదివితే, వంతు చీటి కహతీల వంశముల పక్షముగా వచ్చాను. లేవీల్లో యాజకుడైన అహరోను వంశకుల ప్రకారముగా యోధా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. అంటే యోధాలో కొన్ని పట్టణాలు, తర్వాత షిమ్యోన్లో కొన్ని పట్టణాలు, బెన్యామీన్లో కొన్ని పట్టణాలు వీళ్ళకి ఇచ్చారు. మొత్తం చీట్లు వేస్తే వచ్చిన పట్టణాలు ఎన్ని? 13 పట్టణాలు లేవీలకు ఇచ్చారు. లేవీల్లో ఏ వంశం వాళ్ళకి ఇచ్చారు? యాజకుడైన అహరోను వంశం వాళ్ళకి ఇచ్చారు. తర్వాత కహతీలలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనషే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్లీ వలన వచ్చినవి 10 పట్టణాలు. మిగతా 3 గోత్రాల వలన వచ్చినాయి 10 పట్టణాలు. 10 పట్టణాలు ప్లస్ 13 పట్టణాలు ఎన్ని? 23. 6వ వచనం, ఇస్సాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషాన్లోనున్న మనషే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి. ఇక్కడ గెర్షోనీయులు అంటే అహరోను సంతతి వారు కాకుండా మళ్ళీ గెర్షోనీయులు అనే లేవీల్లో ఇదొక గోత్రం కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, జెబులూను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మొరానీయులకు కలిగినవి 12 పట్టణాలు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకు ఇచ్చిరి. అంటే 11 గోత్రాల వాళ్ళ నుంచి కొన్ని పట్టణాలు తీసుకొని లేవీలకి ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళకి పట్టణాలు లేవు కానీ, ప్రదేశాలు లేవు కానీ, దేశాలు లేవు కానీ, వీళ్ళు ఆక్రమించుకున్న దేశాల్లో కొన్ని పట్టణాలు లేవీలకి ఇచ్చారు. ఆ లేవీలను ఎవరికి? అహరోను సంతతి వారికి ఇచ్చారు. 9, వారు యోధా వంశస్థుల గోత్రముల్లో షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరు గల ఈ పట్టణములు ఇవి. పట్టణములు ఇచ్చిరి. అవి లేవీయులైన కహతీల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యోధా వంశస్థుల మన్యములో వారికి కిరియతర్ప అనగా హెబ్రోనునిచ్చిరి. యోధా వంశస్థుల్లో నుంచి ఎవరికి ఇచ్చారు? హెబ్రోన్ ఇచ్చారు. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలములను వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోనును సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోను దాని పొలములను, లిబ్నాను దాని పొలములను, యత్తీరును దాని పొలములను, ఎష్టోము అను దాని పొలములను, హోలోనును దాని పొలములను, దెబీర్ను దాని పొలములను, ఆయనిని దాని పొలములను, ఎట్టయును దాని పొలములను ఇలా చదువుకుంటూ వెళితే
వీటన్నిటినీ దేనికి ఇచ్చారంటే 19లో యాజకులైన అహరోను వంశస్థుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. ఇవన్నీ ఏంటంటే ఆశ్రయపురాలు. మనం 20లో చదువుకున్నాం కదా, కొన్ని ప్రాంతాల్లో ఆశ్రయపురాలు. పొరపాటున ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే పారిపోవటానికి కొన్ని ఆశ్రయపురాలు కావాలి. అవి ఇదిగో వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆశ్రయపురాల్లో ఎవరు నివసిస్తారు? ఇప్పుడు దాకా చదువుకుంది ఎవరి నివాసానికి పట్టణాలను ఇచ్చారు? వాళ్ళు లేవీలు నివసించడానికి ఇచ్చిన పట్టణాలే ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాలులోకి ఎవరు వెళ్తారంటే 11 గోత్రాల్లో ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున మరొక వ్యక్తిని చంపితే వీడు ఎక్కడికి పారిపోవచ్చు? ఆశ్రయపురానికి పారిపోవచ్చు. అక్కడ ఎవరు చూడాలి ఇతన్ని? లేవీలు. ఏ పురంలోకి పోతే, ఏ పట్టణానికి ఏ పురం దగ్గర ఉందో ఆ పురంలోకి వాళ్ళు పోతే లేవీలు అతన్ని చూడాలి, అతన్ని సంరక్షించాలి. శత్రువు వచ్చి ఆ పురంలో ప్రవేశించి అతన్ని చంపకుండా ఉండటానికి ఇదిగో వీళ్ళకి స్వాస్థ్యంగా కాకుండా వీళ్ళు నివసించడానికి, ప్లస్ వీళ్ళ పశు సంపదకి మేత కోసం కొన్ని పట్టణాలు, దాంతోపాటు కొన్ని పొలాలు వీళ్ళకి ఇవ్వటం జరిగింది. 20వ వచనం, కహతీయులకు ఇవ్వబడిన పట్టణములు. ఇలా మనం చదువుకుంటా పోతే లేవీల్లో ఏ వంశం వాళ్ళకి ఏమేమి ఇచ్చారనేది మనకి అర్థమవుతుంది. తర్వాత 43వ వచనం, ఇశ్రాయేలీయులు స్వాధీనము చేసుకున్న దేశం యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించిది యుండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవక లేకపోయాను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఐగుప్తులో ఏవైతే ప్రమాణం చేశాడో, ఏ దేశాలు మీకు ఇస్తానన్నాడో, మోషే గారి ద్వారా ఏ వాగ్దానాలు చేశాడో అంత సవ్యంగా జరిగించి ఏది తప్పలేదంట. ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాడు. మోషే గారి నాయకత్వంలో కొంత దూరం, అక్కడి నుంచి యెహోషువ గారి నాయకత్వంలో కొంత దూరం రప్పించి దేశాలన్నింటినీ జయించి వాళ్ళకి పంచిచ్చాడు. ఇప్పుడు దేశం ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. దేశం ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో యోర్దానుకు తూర్పున ఒక 2.5 గోత్రాలకి స్వాస్థ్యం ఆల్రెడీ పనిచేశాడు కదా మోషే గారు. ఎవరు వాళ్ళు? రూబేనీలు, మనష్షే అర్ధగోత్రం వారు, ఇంకొకళ్ళు దాను గోత్రం వాళ్ళు. వీళ్ళకి స్వాస్థ్యం ఇచ్చాడు. వీళ్ళు ఇప్పటిదాకా ఎక్కడున్నారంటే మిగతా ఇశ్రాయేలుతో పాటు యోర్దాను దాటి వచ్చి వీళ్ళతో పాటు యుద్ధాలు చేశారు. రాజ్యాలన్నింటినీ జయించటంలో మిగతా ఈ 2.5 గోత్రాల వాళ్ళు యుద్ధ వీరులందరూ వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి ఆ రాజ్యాలన్నింటినీ వాళ్ళకి పంచిందాకా ఉండి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను దాటి తూర్పున వాళ్ళకి దేవుడు ఏదైతే మోషే గారి ద్వారా ఏ ప్రాంతాలు అయితే ఇచ్చాడో ఆ ప్రాంతాల్లో వాళ్ళు నివాసం ఉండటానికి వెళ్ళిపోయే కార్యక్రమం 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. యెహోషువ రూబేనీలకు, గాదీలకు, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట, వాళ్ళ పిలిచి ఏమంటున్నాడు? మోషే గారి ద్వారా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో మోషే గారి మాట మీరు విన్నారు, ప్లస్ నా మాట కూడా మీరు విన్నారు. కాబట్టి బహుదినముల నుండి నేటి వరకు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాస స్థలములకు తిరిగి వెళ్ళండి. మోషే గారి ద్వారా ఇచ్చాడు కదా, ఇప్పుడు మీ నివాస స్థలానికి మీరు వెళ్ళిపోండి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న తర్వాత ఏం చెప్పాడు?
యెహోషువ గారు, ఇప్పుడు తిరిగి మీ నివాస స్థలానికి మీరు వెళ్ళండి. దీన్ని కొంచెం ఆత్మీయంగా మనం తీసుకుంటే, పరలోకం నుంచి మనం భూమి మీదకి వచ్చాం. భూమి మీద మన జీవిత యాత్ర ప్రయాణం కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఎక్కడికి వచ్చారు? అరణ్య ప్రయాణం ద్వారా కనాను దేశంలో ప్రవేశించారు. ప్రవేశించగానే ఇళ్ళన్నీ ఖాళీగా ఉండి అందులోకి వెళ్ళి గృహప్రవేశాలు చేశారా? లేదు. ఏం చేశారు? ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క దేశాన్ని వీళ్ళు జయించి వాళ్ళని చంపేసి ఆ ఇళ్ళు, వాళ్ళ పొలాలు వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది జరిగిన విషయం. ఇదంతా జరిగే వరకు ఈ 2.5 గోత్రాల వాళ్ళు కూడా ఏం చేశారు? వీళ్ళకి హెల్ప్ చేశారు, యుద్ధం చేయటంలో హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ స్వాస్థ్యానికి దేవుడు ఏదైతే మోషే గారి ద్వారా వాళ్ళకి పంచిచ్చాడో యోర్దానుకు తూర్పు దిక్కున ఆ ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలి. అంటే తిరిగి వెళ్ళాలి. వచ్చిన ప్రాంతం నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ స్వాస్థ్యానికి, అంటే శాశ్వతంగా నివాసం ఉండటానికి వెళ్ళే స్వాస్థ్యంలో వాళ్ళు నివాసం ఉండటానికి వెళుతున్నారు. వెళ్ళే ముందు యెహోషువ గారు ఖచ్చితమైన కొన్ని నిబంధన వాక్యాలు వాళ్ళకి చెప్పారు. ఏం చెప్పారు? మళ్ళీ చదువును, 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అంటే దేవుడు చెప్పిన పద్ధతులన్నీ మీరు పాటించండి. ఎలా ఆయన్ని అనుసరించాలంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మ. ఇది దాదాపుగా అసాధ్యం మనలో. పూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? పూర్ణంగా అంటే పిల్లల్ని పూర్ణంగా ప్రేమిస్తే ఏం చేస్తాం చెప్పండి? అర్థమవుతుందో అర్థం కావట్లేదు తెలుగు భాష నాది. పిల్లల్ని పూర్ణంగా ప్రేమించాం, అప్పుడు ఏం చేస్తాం? పిల్లలకి ఇష్టమైనవన్నీ చేస్తాం, అంతేనా? ఆహారాన్ని బాగా ప్రేమించాం, మాకు మెతుకు లేకుండా తింటాం కదా. మనం దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని కంప్లీట్గా నెరవేరుస్తాం. ఇప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించమన్నాడు. ప్రేమించటం అంటే దేవుడు చెప్పిని ఖచ్చితంగా చేయటమే. మనం పూర్ణంగా ప్రేమిస్తే అన్నీ పాటిస్తాం, కొంచెం ప్రేమిస్తే చెప్పండి కొన్నే పాటిస్తాం. ఎవరికి వాళ్ళు హృదయంలో ఆలోచించుకోండి. నేను దేవుణ్ణి పూర్ణంగా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నానా, 10% ప్రేమిస్తున్నా అనేది మనకు అర్థమైపోద్ది. నువ్వు చేసే ప్రవర్తన బట్టి, నువ్వు పాటించే ఆజ్ఞలను బట్టి ఎవరికి వాళ్ళకి అర్థమైద్ది. ఎవరికి వాళ్ళే టిక్కు పెట్టుకోండి, ఎవరికి వాళ్ళే ఇంటూ పెట్టుకోండి. నేను పూర్ణంగా ప్రేమిస్తున్నానా, పూరాగా ప్రేమిస్తున్నానా, అసలు పూర్గా ప్రేమిస్తున్నాను? పూర్గా అంటే ఏమీ లేదు. ప్రేమని నోటితో చెప్పటం, అలా కనపడటం, రావటం, మచ్చటేసుకొని రావటం కదా, గైర్హాజరు అంటారు. అలా కనపడటం, తర్వాత ఎగ్గొట్టేయటం. వాళ్ళు అలా ప్రేమిస్తేనే దేవుడు వాళ్ళకి ఇస్తానన్నవన్నీ ఇస్తాడు అని చెప్తున్నాడు. తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ స్వాస్థ్యాన్ని అనుభవించటానికి వెళ్తున్నారు. నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలంటే తిరిగి రమ్మంటున్నాడు దేవుడు మన దగ్గర. ఎక్కడికి? నరులారా తిరిగి రండి అంటున్నాడు పరలోకం. మనం అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన్ని ప్రేమిస్తేనే వెళ్తాం, లేకపోతే తరివేస్తాడు దేవుడు. ఆ మాటలు యెహోషువ వాళ్ళకి చెప్పి 6వ వచనం, అతడు ఇలాగ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాస స్థలములకు పోయిరి. మోషే బాషాన్లో మనషే అర్ధగోత్రమునకు యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులతో మిగిలిన అర్ధగోత్రమునకు స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాస స్థలములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాస స్థలమునకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరు మీ సహోదరులను కలిసి పంచుకోండి. వచ్చినోళ్ళు యుద్ధాలు చేశారు కదా, ప్రతి దేశం మీద యుద్ధం. ఎరికో ఒక్కచోటే దేవుడు అది శపితమైంది, అందులో ఏది ముట్టుకోవద్దంటే ఆకాన్ అనే వ్యక్తి ముట్టుకున్నాడు, అది అయిపోయింది.
ఇక మిగతా ప్రాంతాలన్నింటినీ దోచుకోమన్నాడు. వాళ్ళని చంపేయటం, వాళ్ళ ఆస్తి అంతా దోచుకోమన్నాడు. ఇప్పుడు ఈ 11 గోత్రకర్తలు ఏం చేయాలి? అన్నీ దోచుకున్నారు, ఒక చోట పెట్టుకున్నారు. అందులో పశువులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, వెండి ఉన్నాయి, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది, అన్ని మెటీరియల్స్, అన్ని వస్తువులు నచ్చినవన్నీ తెచ్చేసుకున్నారు. మిగతా అన్నీ తగలబెట్టారు. తెచ్చుకున్న వాటిలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వాటా చొప్పున పంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు 2.5 గోత్రం వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు పట్టుకొని పోతున్నారు. ఏం పట్టుకెళ్తున్నారు? ఆస్తి, పశువులు, బంగారం, బట్టలు, ఇండి, వెండి, ఇత్తడి, ఇవన్నీ సామాగ్రి విస్తారంగా సంపాదించారు. ఒక దేశమా 2 దేశాల 31 దేశాల రాజులను ఓడించారు. ప్లస్ ఇంకా కొన్ని ముఖ్యమైన రాజులను కూడా ఓడించారు. అంటే ఇన్ని దేశాల్లో ఉన్న సంపద అంతా ఇశ్రాయేలు దోచుకున్నారు. ఇదంతా తీసుకొని వెళ్ళిపోవాలి, సమానంగా పంచుకోండి అని చెప్పాడు. అంటే పంచుకునే విషయంలో గొడవలు రాకుండా మీ సహోదరులతో ఎలా పంచుకోమన్నాడు? కలిసి పంచుకోండి అని చెప్పాడు. 9. కాబట్టి రూబేనీలు, గాదీనులు, మనషే అర్ధగోత్రపు వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాను స్వాధీనపరుచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేసారు? యోర్దాను ప్రదేశానికి వచ్చారు. అంటే ఇంకా యోర్దాను దాట్ల, అంతేనా? దాటారా? షిలోహులో నుంచి, షిలోహులు ఎవరున్నారు? యెహోషువ గారు ఉన్నారు, ప్రధాన యాజకుడైన ఎలియాజర్ గారు ఉన్నారు, ఇశ్రాయేలు గోత్రకర్తలందరూ, పెద్దలందరూ అక్కడే ఉన్నారు. అక్కడ జరిగింది ఈ ఇన్సిడెంట్ అంతా. ఇదంతా అయిపోయింది. యెహోషువ గారు వాళ్ళు దీవించారు. దీవించగానే ఎక్కడికి వచ్చారు? యోర్దాన్ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక పని చేశారు అక్కడ. అది పెద్ద సమస్యగా మారింది. అది 10వ వచనం నుండి చదువుదాం. రూబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వారు అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీలు, గాదీనులు, మనషే అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలు ఎదుట వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశమును ఎదుట బలిపీఠమును కట్టించిరని ఇశ్రాయేలుకు వర్తమానం వచ్చెను. వెళ్ళిపోయారు. వెళ్ళినోళ్ళు యోర్దాను ఒడ్డుకొచ్చేలకి ఇంకా అవతలకు దాటలేదు, తూర్పు వైపుకి దాటలేదు. కనాను వైపునే యోర్దాను పడమటి దిక్కునే వీళ్ళు ఏం చేశారంటే గొప్ప బలిపీఠం కట్టారంట. అది చూపునకు చాలా గొప్పగా కనపడుతుంది. ఈ విషయం మిగతా ఇశ్రాయేలుకి తెలిసింది. తెలిస్తే తప్పేంటి అని అంటే, షిలోహులో ఉన్న బలిపీఠం దగ్గరే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బలులు అర్పించాలి తప్ప వేరొక బలిపీఠం కట్టకూడదు. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ. మీకు అర్థమైందా? ఇప్పుడు షిలోహులో ఉన్నారు వీళ్ళు. కనాను దేశంలో ఎక్కడున్నారు? షిలోహులో ఉన్నారు. అక్కడే బలి అర్పించాలి, అక్కడే బలిపీఠం కట్టారు కాబట్టి ఇంకెక్కడికి వీళ్ళు చెదిరి పోకూడదు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి అక్కడికి రావాలి బలులు అర్పించడానికి. ఇప్పుడు వీళ్ళు వెళుతూ ఏం చేశారు? ఎవరు? రూబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వెళుతూ ఇక్కడ యోర్దాను యువతల పెద్ద బలిపీఠం కట్టారంట. ఈ వార్త ఇశ్రాయేలుకి తెలిసింది. వెంటనే యుద్ధానికి రెడీ అయ్యారు. ఇశ్రాయేలు ఆ మాట విన్నప్పుడు సమాజం అంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలు గిలాదులోనున్న రూబేనీలు యొద్దకును, గాదీలు యొద్దకును, మనషే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఎవరు పంపాడు? ఫినెహాసు. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. ఆయన సంగతి మీకు తెలుసు కదా. గొప్ప దేవుడు అంటే చాలా ఆసక్తి ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోవట్లేదు. ఇశ్రాయేలు గోత్రములలోని అన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబముల ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలు సమాజములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. ఫినెహాసు గారిని ప్లస్ ఇశ్రాయేలు గోత్రాల్లో 10 మంది పెద్దల్ని పంపించారు. ఎక్కడికి పంపించింది? ఎక్కడికి? వీళ్ళు బలిపీఠం కట్టారు. ఎందుకు కట్టారు? యుద్ధం చేద్దాం, అసలు కట్టొచ్చా అని పంపించినప్పుడు ఇప్పుడు ఫినెహాసు గారు వీళ్ళందరూ వచ్చి మిగతా వీళ్ళతో మాట్లాడుతున్నారు. వారు గిలాదు దేశంలో ఉన్న రూబేని యొద్దకు, గాదీలు యొద్దకు, మనషే అర్ధగోత్రపు వారి యొద్దకు పోయి వారితో ఇట్లని, యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించటం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు అన్నాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? ఫినెహాసు గారు చెప్పాడు. ఏంది అట్లా వెళ్ళారో లేదో, ఇంకా మీ దేశానికి కూడా వెళ్ళలేదు, దేవుడి మీద తిరుగుబాటు చేశారేంటి?
ఎందుకు ఇక్కడ బలిపీఠం కట్టారు అంటే బలిపీఠం వేరొకటి కడితే ఏమైనట్టు? దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు, ఇశ్రాయేలు మీదకి శాపం తెచ్చినట్టు. నేనే యెహోవాను అనుసరించటం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయారు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? ఏం గుర్తొచ్చింది? పెయారు విషయంలో మనము చేసిన ద్రోహం మనకు చాలదా అని గుర్తు చేశాడు. పాత విషయం. ఎవరు? ఫినెహాస్ గారు. పెయారు ఎవరు గుర్తుంది ఎవరికన్నా? ఏమో. పెయారు ఎవరు చెప్పండి ఒకసారి. సంఖ్యాకాండం 31వ అధ్యాయము. సంఖ్యాకాండం 31వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ చేస్తూ మోషే గారు చివరి ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం మోయాబు మైదానం. ఆ మోయాబు మైదానానికి వచ్చినప్పుడు అక్కడ మోయాబు స్త్రీలు వీళ్ళని రేపారు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. వాళ్ళతో వీడు పోయినప్పుడు గొప్ప తెగులు వచ్చింది. 31వ అధ్యాయము సంఖ్యాకాండం 16వ వచనం చదువుదామండి చాలు. ఇదిగో బిలాము మాటను బట్టి పెయారు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టిండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాన్ని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగం ఎరుగని ప్రతి పిల్లను మీ నిమిత్తము బ్రతుకునియడి. అంటే అన్యుల్లో ఏ స్త్రీని మీరు బతకనియొద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు. ఆ మోయాబు మైదానానికి వచ్చినప్పుడు రేపారు కదా కొంతమందిని. మోయాబు స్త్రీలు ఇశ్రాయేల్ని రేపటం వల్ల వాళ్ళు కొంతమందిని మోహించి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళని తిరగటం, వాళ్ళ విగ్రహాలను పూజించడం, ఈ భయంకరమైన కార్యక్రమం జరగటంతో దేవుడు ఇశ్రాయేల్లో తెగులు పుట్టించాడు కదా. చాలామంది అప్పుడు చనిపోయారు కదా. ఆ తెగులు పుట్టింది కదా. మీరు ఎంతోమంది ఇశ్రాయేలు చనిపోయారు కదా. యెహోవా సమాజంలో తెగులు పుట్టిండని కదా. కాబట్టి అప్పుడు ఒక భయంకరమైన తెగులు వచ్చింది. ఆడు తప్పు చేసినందుకు ఆ మోయాబు స్త్రీలందరూ ఇశ్రాయేల్ మీద ప్రేరేపించబడి వీడు తప్పు చేసినందుకు ఇశ్రాయేల్లో తెగులు పుట్టింది. అంటే కొంతమందిని చేసిన తప్పుకి ఇశ్రాయేల్లో చాలామంది చనిపోయారు. ఇప్పుడు మీరు బలిపీఠం కట్టి అలాంటి తెగులు ఇశ్రాయేల్ మీదకు రప్పిస్తారా అని ఒక పాత విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కానీ వాక్యం నేర్చుకునేటప్పుడు పాత నిబంధనలో సందర్భం, కొత్త నిబంధనలో సందర్భం ఎలా జ్ఞాపకం చేసుకుంటామో ఇప్పుడు ఫినెహాస్ గారు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళకి పాత విషయాన్ని, జరిగిపోయిన విషయం, ఆ శాపానికి ఎంతోమంది బలైపోయారు కదా, తెగులు వచ్చింది కదా, దేవుడు తెగులు పంపించాడు కదా. ఇప్పుడు మీరు ఈ పని చేయటం వల్ల మళ్ళీ ఇశ్రాయేల్లోకి ఏమొచ్చింది? హ్యాపీగా యుద్ధాలు చేసి ప్రశాంతంగా ఉన్నాం. ఇక ఏ రాజు మన మీద యుద్ధానికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నిమ్మలంగా ఉంది ఇప్పుడు, ప్రశాంతంగా, యుద్ధాలతో పని లేదు. అందుకే మీరు వెళ్ళిపోతున్నారు మీ ప్రాంతానికి. వెళుతూ వెళుతూ ఈ పాడు పని చేశారు, ఇశ్రాయేల్ మీదకి మళ్ళీ తెగులు రప్పించడానికి ఇలాంటి దౌర్భాగ్య పని చేశారేంటి అని ఫినెహాస్ గారు ఈ గోత్రకర్తలను అడిగినప్పుడు ఇంకేమంటున్నాడు? పెయారు విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాం. ఇంకా దానివల్ల మనం ఇంకా శుద్ధి కాలేదు. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవున్నట్లు నేడు యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసేదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలు సర్వసమాజం మీద కోపపడును కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉండిన ఎడల యెహోవా మందిరమందుండు యెహోవా స్వాధీనమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యము తీసుకొనుడి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఉండటం ఇష్టం లేకపోతే ఇదిగో ఇక్కడే వచ్చి మా మధ్యనే ఏదో ఒక స్వాస్థ్యం మీరే పంచుకోండి. ఆ దేశాలు వదిలేసేయండి. యోర్దాను అవతల మీరు స్వాస్థ్యం వద్దుగా, ఎందుకంటే మళ్ళీ బలిపీఠం సపరేట్గా కట్టారు కాబట్టి అంత ఇబ్బంది అయితే ఇక్కడే వచ్చి మా మధ్యనే స్వాస్థ్యం తీసుకోండి, కానీ అవతలకు వెళ్లే ముందు ఈ పాపిష్టి పని చేయొద్దు అని చెప్తున్నాడు ఫినెహాస్ గారు. మీ స్వాస్థ్యమైన దేశం అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరమందుండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జరహు కుమారుడైన ఆకాను మళ్ళీ రెండవ విషయం గుర్తు చేస్తున్నాడు. ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజం మీదకి కోపం రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడొక్కడే మరణమైన ఆకాను తెలుసా? ఎరుకో మీదకి వెళ్ళి అందులో ఏమి పూచిక పళ్ళు కూడా తెచ్చుకోవద్దంటే ఒక వ్యక్తి ఏం చేశాడు? ఆకాన్ అనే వ్యక్తి
సీనారు వస్త్రం, బంగారం, వెండి ఇవన్నీ తెచ్చి భూమిలో గుడారం కింద దాచిపెట్టాడు. దానివల్ల ఇశ్రాయేల్లో మళ్ళీ శాపం వచ్చింది. చాలామంది చనిపోయారు. ఆడొక్కడే చనిపోయాడా? కాదు కదా, ఫ్యామిలీ చనిపోయారు కదా. ఆడొక్కడే చేసిన తప్పుకి ఇంతమంది చనిపోయారు. ఇప్పుడు మీరు చేసిన తప్పుకి మన అందరి మీదకి శాపం వచ్చింది అని 2 సందర్భాలను జ్ఞాపకం చేసుకొని ఫినెహాస్ గారు వాళ్ళకి తెలియచేశారు. అప్పుడు ఇశ్రాయేలు ఈ పెద్దలు రూబేనీయులు, గాదు గోత్రికులు, మనషే అర్ధగోత్రం వారు చక్కగా సమాధానం చెప్తున్నారు. 21వ వచనం నుండి, అందుకు రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలు ప్రధానులతోనూ ఇచ్చిన ఉత్తరమేమనగా, అంటే సమాధానం ఏం చెప్పారంటే, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. తేడా అర్థమైందా? దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. ముందేమో దేవుళ్లలో యెహోవా దేవుడు అంటే దేవుడు అంటే యెహోవానే, యెహోవానే దేవుడు, ఇంకెవరు లేరని అర్థం. ఓకేనా? ఆ సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీలు తెలుసుకొందురు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి. అబ్బా, ఏం చెప్పారు చూడండి. దేవుడి మీద ద్రోహంతో కానీ లేదా తిరుగుబాటుతో కానీ ఈ పని చేస్తే మమ్మల్ని చంపేయండి, బతకనియొద్దు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను మేం కట్టిన ఈ బలిపీఠం మీద అర్పించుటకే గాని దహన బలి సమాధాన బలులు దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక, వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠము కట్టితిమి. మేము ఒకవేళ వేరే ఉద్దేశంతో వేరే సమాధాన బలు దహన బలు అర్పించడానికి కడితే దేవుడే తీర్పు తీరుస్తాడు. అయితే మేము ఆ ఉద్దేశంతో కట్టలేదు, వేరొక ఉద్దేశంతో ఇదిగో ఈ బలిపీఠం కట్టామంటున్నాడు. ఏంటా ఉద్దేశం అంటే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు. 24వ వచనం, ఏమనగా రాబోవు కాలమున అంటే భవిష్యత్తులో మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేం సంబంధం? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించాను కదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేనివారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతు చేతనే దీన్ని చేసితిమి. ఏంటంటే భవిష్యత్తు ఏం ఆలోచించారు? మనం బాగానే ఉన్నాం, తర్వాత మన పిల్లలు మీరు యోర్దాను అవతలు ఉన్నారు, మేము యోర్దాను యువతలు ఉన్నాం. 9.5 గోత్రాల వాళ్ళు కనాను దేశంలో ఉంటే 2.5 గోత్రం వాళ్ళు మాత్రమే యోర్దానుకు తూర్పు తట్టున ఉన్నారు. కాబట్టి దేవుడే యోర్దాన్ని సరిహద్దుగా పెట్టి మమ్మల్ని విడగొట్టాడు. మీరు అటు ఉండండి, మేము ఇటు ఉండండి, మాతో మీకు పాలు లేదని భవిష్యత్తులో మీ పిల్లలు అంటారేమో. అంటే ఎంత దూరం ఆలోచించారో చూడండి. భవిష్యత్తులో మీ పిల్లలు మా పిల్లలు ఈ విషయంలో గొడవ పడతారేమో. అందరూ ఒకటేనైనా ఒకప్పుడు ఇదిగో ఇలా జరిగింది, దానికోసం ఇదిగో ఈ బలిపీఠం ఇక్కడ కట్టడం, ఇది సాక్షి బలిపీఠం. ఏ బలిపీఠం? సాక్ష్యం. ఒకప్పుడు పాత రోజుల్లో ఇలా జరిగింది కాబట్టి అన్ని కుటుంబాలు ఒకటే, యోర్దాను అవతలున్న యోర్దాను యువతలున్న మనమంతా ఒకే కుటుంబం అని తెలియచేయటానికి మాత్రమే కట్టాం తప్ప బలులు అర్పించడానికి కాదని క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఎన్నో వచనంలో ఉన్నాం? 26. కాబట్టి మనము బలిపీఠము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపడుదము రెండని చెప్పుకొంటిమి. అది దహన బలులు అర్పించుటకైనను బలి అర్పించుటకైనను కాదు, మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయ్యుండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే కానీ మా తరముల వారితో కానీ అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులకు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలిని అర్పించుటకు కాదు, బలిని అర్పించుటకు కాదు కానీ మాకును మీకును మధ్య సాక్షి అయ్యుండుటకే అని చెప్పుదామని అనుకొంటిమి. ఆయన మందిరము ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప
దహన బలికైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక. అంత క్లారిటీ ఇచ్చారు చూడండి. మేము వేరొక బలిపీఠం దేవుడికి విరోధంగా కట్టలేదు. ఒకవేళ కడితే దేవుడు మమ్మల్ని శపించాలి, మేము శాపగ్రస్తులు అవుదామని. మరి ఎందుకు కట్టారా అని అంటే, తర్వాత తరాలలో గొడవ పడకుండా ఒక సాక్షిగా ఉండటానికి ఈ బలిపీఠం కట్టామే తప్ప ఇది బలులు అర్పించడానికి కాదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఇచ్చింది క్లారిటీ ఇచ్చింది ఎవరు? రూబేనీలు, గాదీలు, మనష్షే, అర్థగోలు. ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేల్కి, ఫినెహాస్ గారికి కలిపి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పద్ధతి వాళ్ళకి నచ్చినప్పుడు ఏమంటున్నారు? 30వ వచనం, ఫినెహాసు యాజకుడును సమాజ ప్రధానులు అనగా అతనితో నుండిన ఇశ్రాయేల్ ప్రధానులను రూబేనీలు, గాదీనులు, మనష్షీలను చెప్పిన మాటలు విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసు రూబేనీలతోనూ గాదీలతోనూ మనష్షీలతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యన ఉన్నాడని నేడు ఎరుగుదుము. అప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించి ఉన్నారని చెప్పాను. అమ్మయ్య, ప్రమాదం తప్పించారయ్యా, బతుకు జీవుడా అన్నాడు. మీరు దేవుడికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. చేస్తే మాత్రం అందరం ఇరుక్కుపోయేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు దేవుడి చేతిలో మనం పడకుండా మీరు విడిపించారు అని అన్నాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసును ప్రధానులు గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఈ మాట తెలియచెప్పగా సమాధానపడ్డారు. తిరిగి జనాల్లోకి వచ్చేసారు, మిగతా ఇశ్రాయేల్ దగ్గరికి. ఇశ్రాయేలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీలు, గాదీలు నివసించుటకు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీలు, గాదీనులు యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్య సాక్షియగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి. ఏదా అంటే సాక్షి. అంటే ఏ బలిపీఠం అది? సాక్షి బలిపీఠం. షిలోహులో ఉన్న బలిపీఠం చెప్పండి. దేవుడికి నైవేద్యాలు, బలులు, అర్పణలు ఇవ్వటానికి ఏర్పాటు చేసి అక్కడ తప్ప ఇంకెక్కడ బలులు ఇవ్వకూడదు. ఇంకెక్కడైనా బలిపీఠం కడితే దానికి వేరే రీజన్ ఉంటుందే తప్ప కట్టి బలిపీఠం మీద బలులు అర్పిస్తే మాత్రం భయంకరమైన దోషం. ఇశ్రాయేల్ అందరికీ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కడతాను. బలిపీఠాలంటే ఇప్పుడు సమాజంలో ఏది చెప్పండి? చర్చీలు కడతారు. చర్చీలో పాస్టర్ గారు కూర్చునే దగ్గర కొంచెం హైట్గా కట్టి ఇది ఎలాంటి టేబుల్ ఒకటి వేసి అది పులిపీట అంటున్నారు. అదేనా? అక్కడికి ఎవరు రాకూడదు అంటున్నారు. అది పాత నిబంధన. ఇక్కడ కొత్త నిబంధనలో ఇంకా ప్రత్యేకమైన ప్లేస్ ఏవి, పరిశుద్ధమైన స్థలం అంటూ ఏది లేదు. మనం ఎక్కడుంటే అదే పరిశుద్ధం. మనం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధం. మనం పాపంతో ఉంటే చర్చిలో ఉన్నా చెప్పండి, అది పరిశుద్ధ స్థలం కాదు. చర్చి పరిశుద్ధ స్థలం కాదు. పరిశుద్ధులుగా ఉండి కూడుకున్నదే పరిశుద్ధ స్థలం. నువ్వు మురిక్కాలో పక్కన కూడుకున్నా అది పరిశుద్ధ స్థలమే. దేవుని లెక్కలో, మనుషుల లెక్కలో కాదు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సపరేట్గా పరిశుద్ధ స్థలం అంటూ ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అది పరిశుద్ధ స్థలం. అది షిలోహులో ఉంది. తర్వాత యెరూషలేములోకి మారిపోయింది. అప్పుడు సొలొమోను గారు మందిరం కట్టారు. తర్వాత ఆ బలిపీఠము ఇవన్నీ అందులోకి మార్చడం జరిగింది. మధ్యలో చాలా మార్పులు చేర్పులు జరిగిన సందర్భాలు మనం రాజుల గ్రంథాల్లో చదువుకుంటాం. ఇప్పుడు 23వ అధ్యాయం అంతేనా? ఏదాను పేరు పెట్టారు. ఏదా అంటే సాక్షి బలిపీఠం అని అర్థం. 23 చుట్టూ ఉన్న వారి శత్రువుల్లో ఎవరినో వారి మీదకు రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అందరికీ నెమ్మది వచ్చేసింది, యుద్ధాలు ఆగిపోయినాయి. ఈ సమయంలో యెహోషువ గారు బహుదినములు గడిచిన వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలు అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు?
యెహోషువ గారు ఇశ్రాయేలీయులందరితో పెద్దలతో అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. ఎవరు చేసింది? దేవుడు మీ నిమిత్తం సమస్త జనులకు ఏం చేశారో మీరే చూశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అంటారు కదా. చూసింది ఎవరు? కొత్త తరం వాళ్ళు. పాత తరం వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు, యోర్దాను అవతలే రాలిపోయారు. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు ఏ ఏ రాజుల్ని ఎలా ఓడించారు, వీళ్ళ శక్తి దేవుని శక్తి అనేది వీళ్ళు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి దేవుడు ఏ ఏ రాజులకి ఎలా చేశారో మీరే చూశారు. అయితే మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. ఏంది యెహోషువ గారు కాదా? ఒక రోజల్లా సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు, పెద్ద యుద్ధాలు చేశాడు, ఎంతోమందిని జయించాడు కదా. ఇంతమందిని జయించి ఇన్ని రాజ్యాలను వాళ్ళకి పంచిపెట్టింది యెహోషువ. అయితే ఆయన నేనే మీ నిమిత్తం యుద్ధం చేశాను అంటలేదు. ఎంత నిస్వార్థమో చూడండి. అంటే నేను కేవలం ఒక పాత్రగా ఉపయోగపడ్డానే తప్ప నా వల్ల మీరు ఏదో జయాన్ని పొందారు అనుకోకూడదు. అంటే యెహోషువ గారి మీద వాళ్ళకి విపరీతమైన భక్తి పెరిగి ఈయనకు ఒక గుడి కడతారేమోనని ఆయనకు మొదటి నుంచి తగ్గించుకునే స్వభావం ఉంది. మోషే గారి దగ్గర 40 సంవత్సరాలు విధేయుడిగా శిష్యుడిగా చేరి నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు ఇంత అధికంగా హెచ్చించిన ఆయన ఏమంటున్నాడు? మీ నిమిత్తం యుద్ధము చేసిన వాడు నేనే అంటలేదు, యెహోవాయే. చూడుడి, యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రము స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితేనే. ఆల్రెడీ భాగాలైతే పంచేశాడు, ఇంకా ఆక్రమించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, కానీ పంపకాలైతే జరిగిపోయినాయి. అయితే 5వ వచనం, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్టు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన దానిని అంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక దేని నుండి తొలగిపోక మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటన్నిటినీ గైకొని అనుసరించి మనసు దృఢము చేసుకున్న ఎడల ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనముల సహవాసము చేయక, అంటే కొన్ని దేశాల వాళ్ళు ఇంకా ఉన్నారు, యుద్ధాలు చేయలేదు, వాళ్ళని ఇంకా ఓడించలేదు, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయకుండా వారి దేవతల పేళ్లను ఎత్తక వారి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక. ఇది ఇప్పుడైతే పెద్ద సమస్య. వాళ్ళ దేవతల పేరు కూడా వీళ్ళు ఏం చేయకూడదు, ఎత్తకూడదు. ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలా రకాల పేర్లు ఉన్నాయి కదా. బాప్తీసం తీసుకొని పేర్లు మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఎత్తొచ్చా ఎత్తకూడదా? వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? వాళ్ళతో సహవాసం చేయకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు. వాళ్ళ దేవతల పేర్లు కూడా నోటితో పలకూడదు. పలికితే కూడా పాపమేనా? పాపమే. ఇప్పుడు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సుబ్బారావు, ఇంకా స్త్రీల పేర్లు చెప్పండి. పార్వతమ్మ, మీనాక్షమ్మ, ఇంకా నాగలక్ష్మి, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పాపం అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళనే చేసుకున్నారు కదా. అప్పుడే కానీ ఇప్పుడు అది వర్తించదు. పేరు ఏదన్నా కానీ తీరు మారాలి. ఇప్పుడు మారాల్సింది పేరా తీరా? ప్రవర్తన మారాలి. అప్పుడేమో ఖచ్చితంగా ప్రవర్తన ఉండాలి, ప్లస్ పేర్లు కూడా ఖచ్చితంగా ఉండాలి. అన్ని దేవతల పేర్లు వీళ్ళు పెట్టుకోకూడదు. అసలు ఆ దేవతల పేర్లు వీళ్ళు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి దేవుడు సెలవీల. వాళ్ళ దేవతల పేర్లు ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను. ఇది మనకు పెడితే చచ్చామే అందరం కదా. ఈ రూల్ మనకు పెడితే క్రైస్తవులకి అయిపోతాం, అందరం అయిపోతాం. ఎందుకంటే పేర్లు ఉద్యోగంలో వచ్చిందనుకోండి, టీచర్ అయ్యామనుకోండి, ఆ క్లాస్ రూమ్లో అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. అప్పుడు పేరు పిలవాల్సి వస్తే టీచర్ గారు ఉద్యోగం
ఉద్యోగం పోతే పోయిద్దో ఉంటుందో తర్వాత సంగతి, కానీ ఈయన మాత్రం దేవుడి దగ్గర పాపి అయిపోతాడు కదా. కానీ వాళ్ళు సపరేట్గా వాళ్ళ జనాంగం వాళ్ళ మధ్యనే ఉంటారు. అన్యుల్ని వీళ్ళ దగ్గరికి రానివ్వరు, వీళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి వీళ్ళదొక ప్రపంచం. ఎవరిది? ఇశ్రాయేలీలది. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఇతరుల దగ్గరికి వెళ్తారో లేదా ఇతరులని వచ్చే అవకాశం వీళ్ళు ఇస్తారో అప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనకు అలా లేదు, అన్నీ కలగోరగంప అయిపోయింది కాబట్టి అన్నిట్లో ప్రాబ్లమే. కాకపోతే దేవుడు మనకి ఈ రూలు పెట్టలేదు కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఓకే, ఎన్నో వచనం? 9వ వచనం. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడు నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని, ఒక్క యూదుడు, ఒక్క ఇశ్రాయేలీయుడు ఎంతమందిని తరుగుతాడంట? అంత బలం ఉందా? 100 మందిని తరిగితేనే ఏమంటున్నారు? మగధీరుడు అంటున్నాడు. 1000 మందిని తరిగితే ఏమన్నారు? టైటిల్ కూడా తెలియట్లా కదండి. 100 మందికే మగధీర టైటిల్ ఇచ్చారు. 1000 మందిని తరిగితే దేవుడు పక్షంగా ఉంటే 1000 మంది అండి. 10,000 మంది కూలినా అసలు భయపడరు. 10,000 మందిని కూడా తరివేస్తారు. ఎందుకంటే యుద్ధం చేసేది వీళ్ళు కాదుగా, వీళ్ళ తరఫున దేవుడు చేస్తాడు. దేవదూతను పంపిస్తే ఒకసారి ఇలా అంటే మొత్తం స్మాష్, లేదా వడగళ్ళు కురిపిస్తే చాలు, మిడతలనో కప్పలనో పురుగులనో పంపిస్తే చాలు, లేదా చీకటి కలుగు చేస్తే చాలు, ఏదైనా చేయగలడు దేవుడు. అంటే దేవుడి మీద ఆధారపడితే అద్భుతాలు చేస్తాడు. మీ తరపున యుద్ధం చేసినది దేవుడే కాబట్టి మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఏ విషయంలో జాగ్రత్త పడండి అంటున్నాడు? ఏ విషయంలో? అన్యుల జోలికి పోకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యుల దేవతల పేర్లు ఎత్తకూడదు, వాళ్ళని పూజించకూడదు, వాళ్ళతో సమాధాన పడకూడదు. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకటి చెయ్యకూడని కొన్ని ఉన్నాయి, పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. మనం చెయ్యకూడని ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, చెయ్యవలసిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. మనం చెయ్యవలసినవి 2-3 చేసి, లేకపోతే చెయ్యకూడని 2-3 మానేసి భక్తుడిలాగా ఫీల్ అయిపోతున్నాం. వాళ్ళు కొన్ని ఆజ్ఞలు పాటించి ఒక విషయంలో, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్యూరే. ధర్మశాస్త్రం అంతా వాళ్ళు పాటించినట్టు కాదు. మనకి యాకోబు పత్రికలో ఉంటుంది, ఇప్పుడు వద్దులండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ దేవుని మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల, అంటే దేవుడిని అనుసరించకుండా అన్యులతో కలిసిపోయి వాళ్ళని మీరు పెళ్లి చేసుకొని మీరు వాళ్ళ పిల్లల్ని ఇచ్చి ఇలా అంతా మిక్స్ అయిపోయారనుకో, అప్పుడు ఏం జరిగిందంటే మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయట మానును. ముందేం చేస్తాడు? ఇప్పటిదాకా వీళ్ళు దేవుడికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి దేవుడే యుద్ధం చేసి వాళ్ళందరినీ కొట్టేశాడు, వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు అది మానేస్తాడంట. దేవుడు మానేస్తే ఎవడు బలంతో వాడికి గెలవాలి. దేవుడు తోడు లేకపోతే నీకు ఎంత బలం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా ఓటమే. గుర్తుపెట్టుకోండి. మరి అన్యులకు దేవుడు తోడు లేడు కదా అంటే వాళ్ళని వదిలేశాడు దేవుడు. వాళ్ళ బాహుబలమే వాళ్ళ దేవుడు కదా. కానీ దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేవుడిని వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి భయంకరం. 50-50 అసలు పనికిరాదు దేవుళ్ళు. గుర్తుపెట్టుకోండి. మనం ఏదో వృథా భక్తి చేసి ఇదే గొప్ప భక్తి అనుకుంటే చాలా పొరపాటు. దేవుడికి 100% కావాలి. ఎదుగుతూ ఉంటే చూస్తాడు ఎదుగుతున్నాడు కదా అని. ఎదగటం ఆపేసిన ప్రాబ్లమే, అసలు ఏమి చేయకుండా ఉన్న ప్రాబ్లమే దేవుడితో. వీళ్ళు అనుసరిస్తూ అక్కడక్కడ తప్పులు చేస్తే క్షమించమంటే క్షమిస్తాడు, కానీ అసలు అనుసరించటం మానేస్తే చాలా ప్రాబ్లం. ఏం జరిగిద్దంట? 13వ వచనం. అయితే మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇది ఆత్మీయ కోణంలో తీసుకుంటే
చాలా డెప్త్కి వెళ్ళొచ్చు. మనం అక్కడ ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడంటే, మీరు నా ఆజ్ఞలను పాటించడం మానేస్తే ముందు వాళ్ళని తరిమేసే పని ఆపేస్తాడు. వాళ్ళ మీద మీకు జయం రాదు, నంబర్ 1. రెండోది, ఎవరినైతే మీరు ఉండనిచ్చారో, ఎవరితో అయితే మీరు వియ్యమందారో, ఎవరి దేవతలైతే మీరు పూజించారో వాళ్ళందరికి బలాన్ని ఇస్తాను. వాళ్ళు మీకు ఎలా ఉంటారంటే, వాళ్ళే మీ పైన అధికారం చెలాయించి మీకు ఎలా ఉంటారంట 3 విషయాలు చెప్పాడు. మీ పక్కల్లో కొరడాలుగాను, మీకు ఉరిగాను, మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉంటారు. లోకములో దేవుడు వద్దన్న పనులు మనం ఏమైతే చేస్తామో అవే రేపు మనకు ముళ్ళుగాను, ఉర్లుగాను, బోనుగాను తయారవుతాయి. అంటే నరకానికి పంపించడానికి ఇవే మనకు సాధనాలు. మీకు అర్థమవుతుందా? ఇదే ఉందలే, ఇవి ఒక్కటే కదా, ఇదే ఉందలే అని ఏవైతే దేవుడికి వద్దన్న విషయాలు మీ జీవితంలో మీరు అనుసరిస్తున్నారో, మీరు పాటిస్తున్నారో, అవి ఇప్పటికీ ఏమీ ఇబ్బంది కలగకపోవచ్చు మనకు. దానివలన దేవుడు ఆజ్ఞల ప్రకారంగా బతకటం ఒక ఎత్తు అయితే, బ్రతకకుండా ఆపేయటం ఒకటి. ఆపేసిన తర్వాత చెయ్యకూడని పనులు ఏవైతే చేస్తున్నామో ఆ పనులే మనకి ఉరి, ఆ పనులే మనకు బోను, ఆ పనులే మనకి కళ్ళల్లో ముళ్ళంట. అంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళటానికి దేవుడు వద్దన్న పనులు నువ్వు చేస్తే వాటితోనే నువ్వు నరకం వెళ్తావు. వీళ్ళకి ఇచ్చిన శాపం మాత్రం మీకు శరీరరీతిగా వాళ్ళ వలన ఇబ్బంది కలిగిద్ది అని చెప్పాడు. కానీ ఆత్మీయంగా తీసుకుంటే ఏవైతే దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తామో ఆ పనులే మనల్ని నరకానికి పంపించటానికి బలమైన సాధనాలు. అదే ఉరి, అదే నీకు బోను, అదే కళ్ళల్లో ముళ్ళు. ఈ 3 విషయాలు నరకానికి పంపించడానికి మీకు అవే సాధనాలు అవుతాయి అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు తప్పిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి. శరీరరీతిగా హింసలు పెట్టాడు. ఇప్పటిదాకా వీళ్ళంటే వాళ్ళ కాడలో, కానీ వీళ్ళు దేవుణ్ణి అనుసరించడం మానేస్తే వాళ్ళంటే వీళ్ళ కాడలో. ఇశ్రాయేలీయులు మన జీవితంలో కూడా మనం దేవుని ఆనుకొని ఉంటే మనమంటే అందరికీ భయమే. భయం అంటే ఏదో పొడుస్తాడు చంపుతాడని కాదు. వాక్యానుసారంగా బతికితే ఎవరికైనా భయమే. ఒక మాట అనలేరు, అంటే అబద్ధంగా అంటే అనవచ్చు, అన్యాయంగా అంటే అనవచ్చు, దానికి హద్దు ఆపు ఏమి లేదు. కానీ వాక్యానుసారంగా నువ్వు బతుకున్నప్పుడు ఎవరో మనల్ని పల్లెత్తి మాట అనే అవకాశం ఉండదు. నువ్వు ఎప్పుడైతే భక్తిని విడిచి ఏదో 1, 2, 3 తప్పులు చేస్తావో అప్పుడు అవకాశం వస్తుంది. ఇక దానికి చిలవలో పలవలు కల్పించి ఎన్నైనా అనవచ్చు, దానికి ఇక హద్దు అంటూ ఏమీ ఉండదు. వీళ్ళు కొన్ని సడలించుకుంటే, కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా బతికితే వాళ్ళనే వీళ్ళ మీదకి జయించే విధంగా దేవుడు ప్రేరేపిస్తాడట. అలా ఎన్నో సందర్భాల్లో వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తర్వాత మనం చూస్తాం. 14వ వచనం, ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. అంటే యెహోషువ గారు, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. అయితే నేను మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మును నశింపచేయు వరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును. ఇప్పటిదాకా ఆయన ఏ వాగ్దానాలు అయితే చేశాడో అన్నీ నెరవేర్చాడు, ఏ ఒక్కటి కూడా తప్పిపోలే. ఏది ఇస్తానన్నాడో అన్నీ ఇచ్చేశాడు. కానీ మీరు తప్పిపోతే దేవుడు రాజేయాలనుకున్న కీడులో ఏది తప్పకుండా అంతా మీ మీదకి వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు కీడు రావాలా మేలు రావాలనేది ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? ఎవరి చేతిలో? మన చేతిలోనే. అక్కడ వాళ్ళ ఇశ్రాయేలు చేతిలో ఉంది. ఈరోజు మనకి కీడు వచ్చిందంటే దేవుడికి అవిధేయంగా ఉన్నాం, మేలు వచ్చిందంటే దేవునికి విధేయతగా ఉన్నాం. అర్థమైందా? రైట్. 16, మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆ నిబంధనను మీరి ఆ ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపం మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు శీఘ్రముగా
నశించిపోవుదురు. అంత కష్టపడి ఐగుప్తులోంచి తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పి యోర్దాను నదిని దాటించి ఎన్నో మహత్కార్యాలు చేసి ఈ దేశాలన్నీ జయింపచేసి వీళ్ళందరికీ స్వాస్థ్యంగా పంచిచ్చిన దేవుడు వాళ్ళు అవిధేయులైతే మళ్ళీ ఈ దేశంలో ఉండకుండా తరిమేస్తానంటున్నాడు. బాప్తీసంతో పరలోకాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. హ్యాపీ, పరలోకం వెళ్ళిపోతాం. ఎప్పుడు దేవుని ఇష్టానుసారంగా మనం బతికి శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు జయించి మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? పరమకణానైన పరలోకానికి వెళ్ళిపోతాం. అయితే మధ్యలో తప్పిపోతే చెప్పండి, మధ్యలో తప్పిపోతే ఈ బాప్తీసం కూడా ఉపయోగం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నరకానికి పంపిస్తాడు. ఇచ్చిన స్వాస్థ్యములో నివసిస్తున్న ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులైతే మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు? ఈ దేశంలో నుండి తరిమేస్తానంటున్నాడు. అసలు అన్నిటికీ బలాన్ని ఇచ్చి వాడి చేత వీళ్ళని తరిమి కొట్టిస్తానంటున్నాడు. దేవుడు ఆధీనంలో ఉంటే జాగ్రత్తగా చూసుకుంటాడు. దేవుడిని విడిచిపెట్టి వక్ర మార్గంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనకి ఏం కాకపోవచ్చు, కానీ తరిమి కొట్టి నరకంలో పడదోస్తాడు. ఎందుకంటే దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు మన పట్ల. తన యొక్క మహత్యం ఏంటో, తన యొక్క మంచితనం ఏంటో ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత దేవుడిని ఎరిగిన బిడ్డలుగా మన మీద ఉంది. దేవుడు అంటే ఏంటో, ఆయన పరాక్రమం ఏంటో ఇశ్రాయేలు ఆ రోజు తెలియచేశారు కాబట్టి వాళ్ళకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అదే ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా దేవుడిని అవమానపరిచి దేవతలను పూజిస్తే, వాటికి సాగిలపడితే, అన్యులను పెళ్లి చేసుకొని వాళ్ళని వీళ్ళకి ఇస్తే అవమానం దేవుడికి. కాబట్టి తరిమిచ్చి ఈ దేశంలో ఉండకుండా కొట్టేస్తానన్నాడు. 24వ అధ్యాయము గబగబా ముగించుకుందాం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములను అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. మరొక సమావేశం ఇది. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పునదేమనగా, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము, నాహోరు తండ్రి అయిన నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరి నివసించి ఇతర దేవతలను, అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఎవరికి? ఇశ్రాయేల్ అందరినీ పిలిపించారు. ఎందుకంటే వీళ్ళు కొత్తోళ్ళు, పాతోళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు కాబట్టి కొత్త తరం వాళ్ళు. కాబట్టి అసలు అబ్రహాము గారి దగ్గర నుంచి స్టోరీ తీసుకున్నాడు. అబ్రహాము తాత ముత్తాతల దగ్గర నుంచి తీసుకున్నాడు. వాళ్ళంతా ఎక్కడ నివసించారంట? యూఫ్రటీసు నది అద్దరిన నివసించారు. వాళ్ళు ఏం పని చేసేవాళ్ళంట? ఇతర దేవతలను పూజించిరి. అంటే ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్న కుటుంబములో నుంచి అబ్రహాము గారిని పిలిచాడు దేవుడు. యెహోషువ గారు కళ్ళ ముందున్న ఇశ్రాయేలీలకు కొత్త తరం వారికి చెప్తున్నాడు ఫ్లాష్ బ్యాక్ అంతా. అర్థమైందా? ఇతర దేవతలను పూజించే వంశంలో నుంచి అబ్రహాముని పిలిచాడు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని, దేవుడు చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. అబ్రహామును తీసుకొచ్చాను, ఇదిగో ఇప్పుడు మీరు నివాసం ఉంటున్న ఈ కనాను దేశంలో అబ్రహాము గారు తిరిగాడు ఒకప్పుడు. తిరిగిన తర్వాత ఇదిగో ఈ దేశం అంతా నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆ సంతానంగా ఇస్సాకునిచ్చాను. ఇస్సాకునిచ్చి తిని, ఇస్సాకునకు నేను యాకోబును ఏశావులను ఇచ్చి తిని షేయూరు మన్యమును పొంది స్వాధీనము పరుచుకున్నట్లు వాటిని ఏశావునకు ఇచ్చి తిని. యాకోబు ఏశావులను ఇస్తే ఏశావుకి ఏమిచ్చాను? షేయూరు మన్యం అంతా ఏశావుకి ఆయన స్వాస్థ్యానికి ఇచ్చేశాను. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయారు. యాకోబు అతని కుమారులు 70 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయారు. యోసేపు గారు అక్కడ ఉన్నారు. అప్పుడు అక్కడ బాగా అధికారిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడికి దిగిపోయారు. తర్వాత నేను మోషే అహరోనులను పంపి అక్కడే వాళ్ళు బానిసలు అయిపోయారు. వాళ్ళ తర్వాత తరాల వాళ్ళందరూ దాదాపు 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండిపోయారు. అక్కడి నుంచి నేను మోషే అనే నాయకుడిని పుట్టించి పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీల రథములను రౌతులతో మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీలకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కనులారా చూచితిరి.
అటు తర్వాత మీరు బహుదినములో అరణ్యములో నివసించితిరి. అబ్రహాము గారి దగ్గర తీసుకొని వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండటం, అక్కడి నుంచి మోషే గారి ద్వారా విడిపించడం, అక్కడి నుంచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రప్పించడం, ఆ ఐగుప్తు సైన్యాన్ని ఆ సముద్రంలో ముంచేయటం, ఈ స్టోరీ అంతా చెప్పేశాడు. తర్వాత యోర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమును నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని, అదంతా షార్ట్కట్లో చెప్పేస్తున్నాడు. అమోరీల దేశాన్ని మీ మీదకి రప్పించినప్పుడు వాళ్ళని నేను మీ చేతికి అప్పగించాను, మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటుని, వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసి, అంటే నేనే దేవుడుగా వాళ్ళని నశింపజేశానని చెప్తున్నాడు. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మును శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలామును విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుతూనే వచ్చాను. బిలామును ప్రేరేపించాడు. వాళ్ళని శపించంటే బాలాకు నేను బిలాం మాట వినలేదు, మిమ్మల్ని దీవిస్తానే వచ్చాను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించి బిలాము చేతిలో నుంచి నేనే మిమ్మల్ని విడిపించాను. మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీలను, పెరిజీలను, కనానీలను, హిత్తీలను, గిర్గాషీలను, హిబ్బీలను, యబూసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించింది. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులందరితో ఇద్దరిని తోలివేశాను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు వాటిని నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను అక్కడి నుంచి వచ్చి యోర్దాను నదిలో ప్రవేశించటం, మీరు నాటని ఆ ద్రాక్ష తోటలు పంటను తినటం, మీరు కట్టని ఇళ్లలో మీరు కాపురాలు ఉంటున్నారు ప్రస్తుతానికి అని చెప్పాడు. 14 కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడు. యెహోవాను సేవించుటకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. ఎవరన్నారు ఈ మాట? ఇంతమంది ఇశ్రాయేలీకి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి, మీరు ఐగుప్తులో దేవతలను సేవిస్తారో, మీ ఇష్టం వచ్చిన అమోరీలు ఏ దేవతలను సేవిస్తారో నాకు అనవసరం, నేనైతే చెప్పాల్సింది చెప్పా, నేను నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తాం, మీ ఇష్టం అని చెప్పేశాడు యెహోషువ గారు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగునుగాక. ఎంత ఆవేశంతో వాగ్దానాలండి. ఖచ్చితంగా మీరు చెప్పిందే చేస్తాం, దేవుని తప్ప యెహోవాని తప్ప ఇంకెవరిని సేవించమన్నారు. శాపకం కూడా మాకు రావాలని కోరుకున్నారు. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ప్రజలు, ఇశ్రాయేలీలందరూ చెప్తున్నారు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీలం మొదలైన ప్రజలందరినూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేదు. ఏముంది అక్కడ? మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా. వాళ్ళు ఆయన మీ పాపాలను పరిహరించడు, ఎందుకంటే మీరు సరిగ్గా ఉండరు. అందుకే చేసే దేవుడు, మేలు చేసే దేవుడు మిమ్మల్ని క్షీణింపజేస్తాడు అని చెప్పేస్తున్నాడు భవిష్యత్తు. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకొనినందున మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను
తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకొనుడని చెప్పాను. ఏమండి, ఇంత జరిగి దేశం నిమ్మలంగా ఉన్న ఇంకా అన్ని దేవతల బొమ్మలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీకు అర్థమైందా? దేవుని జనాంగంగా అన్ని ప్రాంతాలు దాటి యోర్దాను దాటి ఇన్ని దేశాలను జయించి ప్రశాంతంగా వాళ్ళు యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉంటున్నప్పటికీ, అంటే పూర్తిగా భక్తులుగా కనపడుతున్నప్పటికీ వీళ్ళల్లో ఇంకేమున్నాయి? అన్య దేవతలు ఉన్నాయి. అంటే భక్తులుగా కనపడుతున్న మనం పైకి మనలో కూడా అన్య దేవతారాధన ఉంది. అన్య దేవతారాధన అంటే వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలు కాదండి. దేవుడికి ఇష్టము లేని పని ఏది చేసినా అది అన్య దేవతారాధనే. ఉదాహరణకి అన్నిటికంటే ఎక్కువగా నువ్వు భార్యనో పిల్లలనో తల్లినో తండ్రినో భర్తనో ప్రేమించావనుకోండి, ఇది అన్య దేవతారాధనే. అన్నిటికంటే ఎక్కువ డబ్బును ప్రేమించావనుకోండి, ఇది అన్య దేవతారాధనే. అన్నిటికంటే ఎక్కువగా అందాన్నో లేకపోతే అలంకారాన్నో ప్రేమించామనుకోండి, ఇదే అన్ని దేవతారాధనే. ఎంత భక్తి ఉన్నా ఇవన్నీ అనుకోండి అన్ని దేవతారాధనే. భక్తులుగా కనపడుతున్నారు ఇశ్రాయేలు చూడటానికి కదా. భక్తులుగా లేకపోతే దేవుడు వాళ్ళ తరపున యుద్ధం చేయడు. కానీ చిన్న చిన్న పొరపాట్లు క్షమిస్తూ వాళ్ళని క్షమించాడు కాబట్టి వాళ్ళు అన్నిటినీ జయించగలిగారు. పైగా దేవుడు మాటిచ్చి తప్పకూడదు కాబట్టి మాటిచ్చిన దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి చెప్పింది చెప్పినప్పుడు అక్షర సత్యంగా అన్ని పాటింపజేశాడు వాళ్ళ చేత. కానీ వీళ్ళల్లో ఇంకేమున్నాయి? అన్ని దేవతలు ఉన్నాయి. కాబట్టి వాటిని పడదోసేయండి అని ఫైనల్గా చెప్తున్నాడు యెహోషువ గారు. ఇప్పటికైనా మీలో ఏమాత్రం అన్ని దేవతలు ఉండకూడదు, వాటిని పడదోసేయండి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకోనుడని చెప్పాను. తిప్పుకోవటం ఏంది? ఆల్రెడీ తొలగితే కదా తిప్పుకోవాలి. అంటే ఉన్నట్టుగా కనపడతలే కానీ అక్కడక్కడ కొంతమంది అన్ని దేవతల తట్టు తిరిగారని అర్థం. అర్థమైందా? ఇప్పటికైనా పోయింది లేదు, పాతయన్నీ వదిలేసేయండి, ఇప్పుడు తిప్పుకోండి, మళ్ళీ దేవుడి వైపు మరలండి అంటున్నాడు. బతుకున్నారు కాబట్టి మళ్ళీ అవకాశం ఉంది, పోతే మళ్ళీ అవకాశం లేదు. 24 అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టెను. ఎక్కడ జరిగింది ఇదంతా? షెకెము అనే ప్రాంతంలో జరిగింది. షెకెము అంటే భుజము అని అర్థం అంట. ఆ ప్రాంతంలో పెద్ద రాయి తెప్పించి దాని మీద ఏమి రాయించాడు యెహోషువ గారు? ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దానిని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. ఏమన్నా రాయి తెప్పించి రాయిని నిలబెట్టి ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు రాయి విందంట. ఈ గోడలు ఏంటి అప్పుడు చెప్పండి? మీరు కూర్చున్న పట్టాలు ఏంటయ్యా? పైన ఫ్యాన్లు రేకులు వెంటయా? ఈ పోస్టులు ఏంటయ్యా? రాయే విందంటే ప్రకృతి అంతా వింటది. ఎందుకంటే ప్రకృతి అంతా దేవదూతలమయం. ఒక రాయి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటలన్నీ ఈ రాయికి వినబడింది కదా, రాయి సాక్షి. రేపు నువ్వు పోయిన రోజు రాయిని పిలుస్తాడు. ఏంటి పరిస్థితి అంటే, ఇదిగా ఈ 4 గోడలు బట్టి ఎన్నో మాటలు చెప్పారు, మా మాత్రం వినలేదు, వెరీ గుడ్, గెట్ అవుట్ అంటాడు. సాక్ష్యం లేదు అనుకుంటే పొరపాటు. కోర్టుకు సాక్షులు కావాలి, ప్రత్యక్ష సాక్షులు కావాలి. కానీ దేవుడికి ప్రకృతి అంతా సాక్షులే. రాయి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమిలో ఉన్న ప్రతి అణువు, నువ్వు ధరించే వస్త్రాలు, నువ్వు ధరించే బంగారం, నువ్వు ధరించే ప్రతిదీ, నువ్వు తిన్న తిండి, ప్రతిదీ సాక్షివే దేవుడి దగ్గర. అక్కడ రాయిని తెచ్చి నిలబెట్టి ఇదిగో ఈ మాటలన్నీ రాతికి వినబడి కనుక ఈ రాయి మన మీద సాక్షిగా ఉండును, మీ మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తన స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను. ఎంతంట వయసు? లాస్ట్లో ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి?
నూను కుమారుడైన యెహోవా దాసుడునైన యెహోషువ. యెహోవా దాసుడు అంటే అంత లోబడ్డాడు దేవుడికి. అందుకే దేవుడు ఆ పదాన్ని అక్కడ రాయించాడు. యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందెను. అతని స్వాస్థ్యము సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిముల మన్యములో గాయుషు కొండకు ఉత్తర దిక్కున నున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలు యెహోవాను ఎప్పటి వరకు ఇశ్రాయేలు దేవుని సేవించింది. యెహోషువ గారు బతికున్నంతకాలం సేవించారు. యెహోషువ గారితో పాటు ఆ పెద్దలు కొంతమంది ఉన్నారు, ఇశ్రాయేల్ పెద్దలు. వాళ్ళు బతికున్నంతకాలం వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ పెద్దలు ఎప్పుడైతే చచ్చిపోయారు, యెహోషువ గారు ఎప్పుడైతే చనిపోయారు, అప్పుడు ఇక తిరగబట్టడం మొదలుపెట్టారు. 32వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన ఎముకలు, యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. అంటే ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో వాళ్ళందరూ చనిపోయినప్పుడు యోసేపు గారు చెప్పాడు, మీరు ఖచ్చితంగా కనాన్ దేశం వెళ్తారు, వెళ్ళినప్పుడు నా ఎముకలు కూడా తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని చెప్పినప్పుడు ఆ ఎముకలు తీసుకొని బయలుదేరారు ఇశ్రాయేలీలు. అవి ఇప్పుడు ఎక్కడ పాతి పెట్టారు? షెకెము తండ్రి అయిన హామోర్ల కుమారు యొద్ద కొన్న చేని భాగంలో వారు పాతిపెట్టి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిమీల మన్యము ప్రదేశములో అతని కుమారుడైన ఫినెహాసుకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జనులు పాతిపెట్టి. యెహోషువ గారు ప్లస్ ఇంకెవరు, ఆయన పేరు ఎలియాజర్ గారు, యాజకుడైన ఎలియాజర్ గారు, ఆయన కుమారుడైన ఫినెహాసు గిరిలో ఆ తండ్రిని కూడా పాతిపెట్టారు. దీంతో యెహోషువ గ్రంథం సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, 66 పుస్తకాల్లో తండ్రి ఒక్కొక్క గ్రంథాన్ని మేము అవుట్లైన్స్ వరకు ఆలోచిస్తున్నాం తండ్రి. కొన్ని వారాలుగా యెహోషువ గ్రంథాన్ని పరిశీలించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేలు చరిత్రలో మోషే గారి తర్వాత నాయకుడిగా మీరు ఏర్పాటు చేసిన యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలు యోర్దాను నదిని దాటడం, ఎన్నో రాజ్యాలను జయించటం, ఎంతోమంది రాజులను చంపటం, వారి ఆస్తి అంతా కొల్లగొట్టడం, తిరిగి యోర్దానుకు తూర్పు దిక్కున మరి రూబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వారు వారి స్వాస్థ్యానికి వెళ్ళటం, ఇదంతా మేము విన్నాం. అయితే ప్రారంభం నుంచి ముగింపు వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఒకవేళ మోషే గారైనా ఒక చిన్న తప్పులు చేశారేమో కానీ యెహోషువ గారి విషయంలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా పూర్తిగా మీ సేవకుడైన యెహోషువ మీకు విధేయుడై మీ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి మీరు అప్పగించిన పని సంపూర్ణంగా ఎలా నెరవేర్చాడో బాధ్యత గల నాయకత్వాన్ని కలిగిన యెహోషువ గారి గురించి ముఖ్యంగా మేము నేర్చుకున్నాం. అలాగే ఇశ్రాయేలీలు కూడా మరి మీకు విధేయులుగా బతికిన సందర్భాలు కొత్త తరం వారు బతికినట్టుగా మేము చూసాం. కానీ యెహోషువ గారు ఆయన తరములో ఉన్న పెద్దలు బతికున్నంతకాలం ఇశ్రాయేలీలు మీకు విధేయులుగా ఉండారని మీ వాక్యం ద్వారా గ్రహించాం. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది న్యాయాధిపతుల గ్రంథము ద్వారా మేము నేర్చుకోవటానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ఇప్పటి వరకు మీ ఆత్మ సహాయంతో మాకు మీ వాక్యాన్ని అర్థమగు రీతిలో తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విన్న మాటలు మీ పిల్లలు వారి మనసులో ఆలోచించుకొని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని వారు పాటిస్తూ తెలుసుకున్న చరిత్రను బట్టి వారు నెమరు వేసుకుంటూ మీకు విధేయులుగా బతికే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. అలాగే పదార్థాలని వాక్యంతో పవిత్రపరిచి తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవార్థమై వాడటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, లోకంలో ఆహారం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ,
మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమె.